మొన్నటి వరకు నాతో తిరిగిండు, ఇప్పుడు నా మీదనే పోటీ చేస్తాడు. వాడిని గెలువనిచ్చేదే లేదు. వాడిని ఎట్లయినా ఓడగొట్టాలి. వాడిని గెలిచేటట్టయితే వాడిని వేసేస్తా. అరే అన్న, వాని మీద అంత కోపం ఎందుకే నీకు? ఎంత లేదన్నా మనం ఒక ఊరోళ్ళం. ఎలక్షన్స్ అయిపోయినాక ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి. మన కులాలు వేరైనా, మతాలు వేరైనా, మన ముత్తాతల కాలం నాటి నుండి వందల ఏళ్లుగా అన్న, అక్క, అమ్మ, బాపు, అత్త, మామ అని వరసలు కలుపుకుంటూ బంధువుల్లా బ్రతుకుతున్నాం. మిత్రుల్లా కలిసిమెలిసి ఉంటున్నాం. మనం గెలవాలని ప్రచారం చేసుకుందాం, ఇంకొకరు పతనం కావాలని కాదు. మనం కేవలం ఎన్నికల ప్రత్యర్థులం మాత్రమే, జీవితకాల ప్రత్యర్థులం కాదు. లేనిపోని పంతానికి పోయి ఒకరి అంతాన్ని ఇంకొకరం కోరుకోవద్దు. మనలో ఎవ్వరు గెలిచినా ఊరికున్న సమస్యలను పరిష్కరించాలి. అంతేగాని మనలో మనమే వైరం పెంచుకుంటూ ఊరికి ఇంకొక కొత్త సమస్య తేకూడదు. మనం పట్టుకున్న జెండా వేరు కావచ్చు, కానీ మనం పుట్టిన గడ్డ ఒక్కటే. మన సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ మన ఆశయం ఒక్కటే. గ్రామాభివృద్ధియే మన లక్ష్యం. మనందరి ఐక్యతతోనే అది సాధ్యం. ఎన్నికలు వస్తాయి, పోతాయి, పదవి ఉంటుంది, పోతుంది, కానీ మన స్నేహబంధం శాశ్వతం.